Praise the Lord everyone. Bible reading in 6 months. Day 55 February 24th. రాజులు రెండవ గ్రంథము 24వ అధ్యాయము మొదటి భాగంగా చదువుకుందాము. యెహోయాకీము దినములలో బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చెను. యెహోయాకీము అతనికి దాసుడై 3 ఏండ్లు సేవ చేసెను. తర్వాత అతని మీద తిరుగుబాటు చేయగా యెహోవా అతని మీదికిని తన సేవకులైన ప్రవక్తల ద్వారా తాను సెలవిచ్చిన మాట చొప్పున యూదా దేశమును నాశనం చేయుటకై దాని మీదికిని కల్దీల సైన్యములను, సిరియనుల సైన్యములను, మోయాబీయుల సైన్యములను, అమోనీయుల సైన్యములను రప్పించెను. మనిషి చేసిన క్రియలన్నిటిని బట్టి అతడు నిరపరాధులను హతము చేయుటను బట్టి యూదా వారు యెహోవా సముఖము నుండి పారదోలబడినట్లుగా ఆయన ఆజ్ఞ వలన ఇది వారి మీదికి వచ్చెను. అతడు నిరపరాధుల రక్తంతో యెరూషలేమును నింపినందున అది క్షమించుటకు యెహోవాకు మనస్సు లేకపోయెను. యెహోయాకీము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు జరిగించిన దానంతటిని గూర్చియు యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉంది. యెహోయాకీము తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన యెహోయాకీను అతనికి మారుగా రాజాయెను. బబులోను రాజు ఐగుప్తు నదికిని యూఫ్రటీస్ నదికిని మధ్య ఐగుప్తు రాజు వశముననున్న భూమి అంతటిని పట్టుకొనగా ఐగుప్తు రాజు ఇక అన్నిటికీ తన దేశము విడిచి బయలుదేరుట మానెను. యెహోయాకీను ఏలనారంభించినప్పుడు 18 ఏండ్ల వాడై యెరూషలేమునందు 3 మాసములు ఏలెను. యెరూషలేము వాడైన ఎల్నాతాను కుమార్తెయగు నెహుష్తా అతని తల్లి. అతడు తన తండ్రి చేసి దానంతటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఆ కాలమందు బబులోను రాజైన నెబుకద్నెజరు యొక్క సేవకులు యెరూషలేము మీదికి వచ్చి పట్టణమునకు ముట్టడి వేసిరి. వారి పట్టణమునకు ముట్టడి వేయుచుండగా బబులోను రాజైన నెబుకద్నెజరు తానే దాని మీదికి వచ్చెను. అప్పుడు యూదా రాజైన యెహోయాకీనును, అతని తల్లియును, అతని సేవకులను, అతని క్రింది అధిపతులను, అతని పరివారమును బయలువెళ్ళి బబులోను రాజునొద్దకు రాగా బబులోను రాజు ఏలుబడిలో 8వ సంవత్సరమున అతని పట్టుకొనెను. మరియు అతడు యెహోవా మందిరపు ధననిధిలోనున్న పదార్థములను, రాజు ఖజానాలో ఉన్న సొమ్మును పట్టుకొని ఇశ్రాయేలు రాజైన సొలొమోను యెహోవా ఆలయమునకు చేయించిన బంగారపు ఉపకరణములన్నిటినీ యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున తునకలుగా చేయించి ఎత్తుకొని పోయెను. అదీయుగాక అతడు దేశపు జనులలో అతి బీదలైన వారు తప్ప మరి ఎవరునూ లేకుండా యెరూషలేము పట్టణమంతటిలోనున్న అధిపతులను, పరాక్రమశాలులను 10,000 మందిని, వీరుగాక కంసాలి వారిని, కమ్మరి వారిని చెరతీసుకొని పోయెను. అతడు యెహోయాకీనును, రాజు తల్లిని, రాజు భార్యలను, అతని పరివారమును, దేశంలోని గొప్పవారిని చెరపట్టి యెరూషలేము నుండి బబులోను పురమునకు తీసుకొని పోయెను. 7,000 మంది పరాక్రమశాలులను, 1000 మంది కంసాలి వారిని, కమ్మరి వారిని, యుద్ధమందు తేలిన శక్తిమంతులందరినీ బబులోను రాజు చెరపట్టి బబులోను పురమునకు తీసుకొని వచ్చెను. మరియు బబులోను రాజు తన పినతండ్రి అయిన మత్తన్యాకు సిద్కియా అను మారుపేరు పెట్టి అతని స్థానమందు రాజుగా నియమించెను. సిద్కియా ఏలనారంభించినప్పుడు 21 సంవత్సరముల వాడు. అతడు యెరూషలేమునందు 11 సంవత్సరములు ఏలెను. అతని తల్లి లిబ్నా ఊరివాడైన ఇర్మియా యొక్క కుమార్తెయగు హముటాలు. యెహోయాకీము యొక్క చర్య అంతటి చొప్పున సిద్కియా యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. యూదా వారి మీదను యెరూషలేము వారి మీదను యెహోవా తెచ్చుకొనిన కోపమును బట్టి తన సముఖంలో నుండి వారిని తోలివేయుటకై బబులోను రాజు మీద సిద్కియా తిరగబడెను. రాజుల రెండవ గ్రంథం 25వ అధ్యాయము. అతని ఏలుబడిలో 9వ సంవత్సరమందు 10వ మాసము 10వ దినమందు బబులోను రాజైన నెబుకద్నెజరును అతని సైన్యమంతయు యెరూషలేము మీదికి వచ్చి దానికి ఎదురుగా దిగి దాని చుట్టూను ముట్టడి దిబ్బలు కట్టిరి. ఈ ప్రకారపు రాజైన సిద్కియా ఏలుబడి యందు 11వ సంవత్సరము వరకు పట్టణము ముట్టడి వేయబడి ఉండగా 4వ నెల 9వ దినమందు పట్టణంలో క్షామము అఘోరమాయెను. దేశపు జనులకు ఆహారము లేకపోయెను. కల్దీయులు పట్టణ ప్రాకారమును పట్టుకొనగా సైనికులు రాత్రియందు రాజు తోట దగ్గర 2 గోడల మధ్యనున్న ద్వారపు మార్గమున పారిపోయేరి. అయితే కల్దీయులు పట్టణము చుట్టూ ఉండగా రాజు మైదానమునకు పో మార్గమున వెళ్ళిపోయాను. కల్దీల సైన్యం రాజును తరిమి అతని సైన్యము అతనికి మారు దూరముగా చెదిరిపోయినందున ఎరుకో మైదానమందు అతని పట్టుకొనిరి. వారు రాజును పట్టుకొని రిబ్లా పట్టణమందున్న బబులోను రాజునొద్దకు తీసుకొని పోయినప్పుడు
రాజు అతనికి శిక్ష విధించాను. సిద్కియా చూచుచుండగా వారు అతని కుమారులను చంపించి సిద్కియా కన్నులు ఊడతీయించి ఇత్తడి సంకెళ్లతో అతన్ని బంధించి బబులోను పట్టణంనకు తీసుకొని పోయిరి. మరియు బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడిలో 19వ సంవత్సరమందు 5వ నెల 7వ దినమున రాజదేహ సంరక్షులకు అధిపతియు బబులోను రాజు సేవకుడునగు నెబుజరదాను యెరూషలేమునకు వచ్చి యెహోవా మందిరమును, రాజనగరును, యెరూషలేమునందున్న ఇండ్లన్నిటినీ, గొప్పవారి ఇండ్లన్నిటినీ అగ్నిచేత కాల్పించెను. మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి యొద్దనున్న కల్దీల సైనికులందరూ యెరూషలేము చుట్టూనున్న ప్రాకారములను పడగొట్టిరి. పట్టణమందు మిగిలి ఉండిన వారిని, బబులోను రాజు పక్షము చేరిన వారిని, సామాన్య జనులలో శేషించిన వారిని రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబుజరదాను చెరగొని పోయెను. కానీ వ్యవసాయదారులను, ద్రాక్ష తోట వారును ఉండవలెనని దేశపు బీద జనములో కొందరిని ఉండనిచ్చెను. మరియు యెహోవా మందిరమందున్న ఇత్తడి స్తంభములను, మట్లను, యెహోవా మందిరమందున్న ఇత్తడి స్తంభములను కల్దీలు తునుకలుగా కొట్టి ఆ ఇత్తడిని బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోయిరి. సేవ కొరకై ఉంచబడిన పాత్రలను, చేటలను, ముండ్లను, ధూపార్తులను, ఇత్తడి ఉపకరణములన్నిటిని వారు తీసుకొని పోయిరి. అగ్ని పాత్రలు, గిన్నెలు మొదలైన వెండి వస్తువులను, బంగారు వస్తువులను రాజదేహ సంరక్షకుల అధిపతి తీసుకొని పోయెను. మరియు అతడు యెహోవా మందిరమునకు సొలొమోను చేయించిన 2 స్తంభములను, సముద్రమును, మట్లను తీసుకొని పోయెను. ఈ ఇత్తడి వస్తువుల ఎత్తు లెక్కకు మించి ఉండెను. ఒక్కొక్క స్తంభపు నిడివి 18 మూరలు. దాని పైపీట ఇత్తడిది. పైపీట నిడివి 3 మూరలు. మరియు ఆ పైపీట చుట్టూ ఉన్న అల్లికలను, దానిమ్మ పండ్లను ఇత్తడివి. 2వ స్తంభమును వీటి వలె అల్లిక పని కలిగి ఉండెను. రాజదేహ సంరక్షకుల అధిపతి ప్రధాన యాజకుడైన షేరాయను, 2వ రాజైన జెఫన్యాను 3 ద్వారపాలకులను పట్టుకొనెను. మరియు ఆయుధస్తుల మీద నియమింపబడి ఉన్న అధిపతిని పట్టణంలో నుండి తీసుకొని రాజసముఖమును కనిపెట్టివారు వారిలో పట్టణమందు దొరికిన 5గురిని, దేశపు జనులను సంఖ్య చేయు అధిపతి యొక్క లేఖికుని, సామాన్య జనులలో పట్టణమందు దొరికిన 60 మందిని పట్టుకొనెను. రాజదేహ సంరక్షకుల అధిపతియగు నెబూజరదాను వీరిని తీసుకొని రిబ్లా పట్టణమందున్న బబులోను రాజునొద్దకు రాగా, బబులోను రాజు హమాతు దేశమందున్న రిబ్లా పట్టణమందు వారిని చంపించెను. ఈ రీతిగా యూదావారు తమ దేశంలో నుండి ఎత్తుకొని పోబడిరి. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా దేశమందు ఉండనిచ్చిన వారి మీద అతడు షాఫానునకు పుట్టిన అహీకాము కుమారుడైన గెదెల్యాను అధిపతిగా నిర్ణయించెను. యూదావారి సైన్యాధిపతులందరూ, వారి జనులందరూ బబులోను రాజు గెదెల్యాను అధిపతిగా నియమించిన సంగతి విని మిస్పా పట్టణమందున్న గెదెల్యా యొద్దకు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును, కారేహ కుమారుడైన యోహానానును, నెటోపాతీయుడైన తన్హుమేతు కుమారుడగు షెరాయాయును, మైకాతీయుడైన యొకనికి పుట్టిన యజన్యాను కూడిరాగా, గెదెల్యా వారితోనూ వారి జనులతోనూ ప్రమాణం చేసి, కల్దీలకు మనము దాసులమైతమని జడియవద్దు. దేశమందు కాపురముండి బబులోను రాజునకు మీరు సేవ చేసినడలా మీకు మేలు కలగనని చెప్పెను. అయితే 7వ మాసమందు రాజవంశకుడగు ఎలీషామాకు పుట్టిన నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు 10 మంది మనుషులను పిలుచుకొని వచ్చి గెదెల్యా మీద పడగా అతడు మరణమాయెను. మరియు మిస్పాలో అతని యొద్దనున్న యూదులను, కల్దీలను అతడు హతము చేసెను. అప్పుడు కొద్దివారేమి, గొప్పవారేమి, జనులందరినూ, సైన్యాధిపతులను లేచి కల్దీల భయము చేత ఐగుప్తు దేశమునకు పారిపోయిరి. యూదా రాజైన యెహోయాకీను చెరలో ఉంచబడిన 37వ సంవత్సరమున 12వ నెల 27వ దినమున బబులోను రాజైన ఎవిల్మెరోదకు తాను ఏలన ఆరంభించిన సంవత్సరమందు బందీగృహంలో నుండి యూదా రాజైన యెహోయాకీనును తెప్పించి అతనితో దయగా మాట్లాడి అతని పీఠమును బబులోనులో తన యుద్ధనున్న రాజుల పీఠముల కంటే ఎత్తు చేసెను. కాగా అతడు తన బందీగృహ వస్త్రములను తీసివేసి వేరే వస్త్రములు ధరించుకొని తాను బ్రతికిన దినములన్నీ రాజసన్నిధిని భోజనం చేయుచూ వచ్చెను. మరియు అతని భత్యము ఏనాటికి ఆనాడు రాజు చేత నిర్ణయింపబడినదై అతడు బ్రతికిన నాళ్ళు ఆ చొప్పున అతనికి ఇయ్యబడుచుండెను. దినవృత్తాంతములు 1 గ్రంథము 1 అధ్యాయము. ఆదాము, షేతు, ఏనోషు, కేనాను, మహలలీలు, ఏరేదు, హానోకు, మెతుషేల, లేమేకు, నోవాహు, షేము, హాము, యాపేతు. యాపేతు కుమారులు గోమెరు, మాగోగు,
మాదాయి, యావాను, తూబాలు, మెషేకు, తీరసు అనువారు. గోమెరు కుమారులు అష్కనజు, రీఫతు, తొగర్మా. యావాను కుమారులు ఎలీషా, తర్షీషు, కిత్తీము, దోదానీము. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను. కూషు కుమారులు సేబా, హవీలా, సప్తా, రయమా, సప్తాక. రయమా కుమారులు షెబదాదాను, కూషు, నిమ్రోదును కనెను. ఇతడు భూమి మీది పరాక్రమంశాలులలో మొదటివాడు. లూదీయులు, అనామీయులు, లెహాబీయులు, నఫ్తుహీయులు, పత్రుసీయులు, ఫిలిస్తీన్ల వంశకర్తలైన కన్హులుహీయులు, కఫ్తోరీయులు మిస్రాయిము సంతతివారు. కనాను తన జ్యేష్ఠ కుమారుడైన సీదోనును, హేతును కనెను. యోబూసీయులు, అమోరీయులు, గిర్గాషీయులు, హివ్వీయులు, అర్కీయులు, సినీయులు, అర్వాదీయులు, సెమారీయులు, హామాతీయులు అను అతని సంతతివారు. షేము కుమారులు ఏలాము, అషూరు, అర్పక్షదు, లూదు, అరాము, ఊజు, హూలు, గేతేరు, మేషేకు. అర్పక్షదు షేలాహును కనెను. షేలాహు ఏబేరును కనెను. ఏబేరునకు 2 కుమారులు పుట్టిరి. ఒకని దినములలో భూమి విభాగింపబడెను కనుక అతనికి పేలేగు అను పేరు పెట్టబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను. యొక్తాను అల్మోదాదును, షేలాపును, హజర్మావేతును, యోరాహును, హదోరామును, ఊజాలును, దిక్లానును, ఏబాలును, అబీమా ఏలును, షేబాను, ఓఫీరును, హవిలాను, యోబాలును కనెను. వీరందరూ యొక్తాను కుమారులు. షేము, అర్పక్షదు, షేలహు, ఏబేరు, పేలేగు, రయు, సెరూగు, నాహోరు, తేరాహు. అబ్రహామను పేరు పెట్టబడిన అబ్రహాము కుమారులు ఇస్సాకు, ఇష్మాయేలు. వీరి తరములు ఏవనగా ఇష్మాయేలునకు జ్యేష్ఠ కుమారుడు నెబాయోతు, తర్వాత కేదారు, అద్బయేలు, మిష్పాము, మిష్మా, దూమా, మష్షా, హదదు, తేమా, యోతూరు, నాపీషు, కేదేమా. వీరు ఇష్మాయేలు కుమారులు. అబ్రహాముకు ఉపపత్ని అయిన కెతూరా కనిన కుమారులు ఎవరనగా జిమ్రాను, యొక్షాను, మేదాను, మిద్యాను, ఇష్పాకు, షూవాహు. యొక్షాను కుమారులు షెబదాను. మిద్యాను కుమారులు ఎయిఫా, ఏఫేరు, హానోకు, అబీదా, ఎల్దాయా. వీరందరూ కెతూరాకు పుట్టిన కుమారులు. అబ్రహాం ఇస్సాకును కనెను. ఇస్సాకు కుమారులు ఏషావు, ఇశ్రాయేలు. ఏషావు కుమారులు ఎలీఫజు, రేయువేలు, యోయాషు, యాలాము, కోరాహు. ఎలీఫజు కుమారులు తేమారు, ఓమారు, సెపో, గాతాము, కనజు, తిమ్నా, అమాలేకు. రేయువేలు కుమారులు నహాతు, జెరాహు, షమ్మా, మిజ్జా. షేయిరు కుమారులు లోతాను, షోబాలు, సిబ్యోను, అనా, దీషోను, ఏసేరు, దిషాను. లోతాను కుమారులు హోరి, హోమాము, తిమ్నా. లోతానునకు సహోదరి. షోబాలు కుమారులు అల్వాను, మహనతు, మనహాతు, ఏబాలు, షేపో, ఓనాము. సిబ్యోను కుమారులు అయ్యా, అనా. అనా కుమారులలో ఒకనికి దీషోను అని పేరు. దీషోను కుమారులు హమ్రాము, ఎష్బాను, ఇత్రాను, కేరాను. ఏసేరు కుమారులు బిల్హాను, జవాను, యహకాను. దీషాను కుమారులు ఊజు, అరాను. ఏ రాజును ఇశ్రాయేలును ఏలక మునుపు ఏదోము దేశమందు ఏలిన రాజులు వీరు. బేయేరు కుమారుడైన బేలా, అతని పట్టణము పేరు దిన్హాబా. బేలా చనిపోయిన తర్వాత బొస్రా ఊరివాడైన జేరాహు కుమారుడైన యోబాబు అతనికి బదులుగా రాజా అయ్యెను. యోబాబు చనిపోయిన తర్వాత తేమానీయుల దేశపు వాడైన హూషాము అతనికి బదులుగా రాజా అయ్యెను. హూషాము చనిపోయిన తర్వాత మోయాబు దేశమున మిద్యానీలను హతము చేసిన బేదేదు కుమారుడైన హదదు అతనికి బదులుగా రాజా అయ్యెను. ఇతని పట్టణము పేరు అవీతు. హదదు చనిపోయిన తర్వాత మష్రేకా ఊరివాడైన షమ్లా అతనికి బదులుగా రాజా అయ్యెను. షమ్లా చనిపోయిన తర్వాత నది దగ్గరనున్న రహబోతు వాడైన షావూలు అతనికి బదులుగా రాజా అయ్యెను. షావూలు చనిపోయిన తర్వాత అక్బోరు కుమారుడైన బయల్ హనాను అతనికి బదులుగా రాజా అయ్యెను. బయల్ హనాను చనిపోయిన తర్వాత హదదు అతనికి బదులుగా రాజా అయ్యెను. ఇది పట్టణము పేరు పాయు. ఇతని భార్య పేరు మెహెతబేలు. ఈమె
మెజాహాబు కుమార్తె అయిన మత్రేదునకు పుట్టినది. హదదు చనిపోయిన తర్వాత ఏదోమునందు ఉండిన నాయకులెవరనగా తిమ్నా నాయకుడు, అల్వా నాయకుడు, యాతేతు నాయకుడు, అహలీబామా నాయకుడు, ఏలా నాయకుడు, పీనోను నాయకుడు, కనజు నాయకుడు, తేమాను నాయకుడు, మిస్బారు నాయకుడు, మగ్దియేలు నాయకుడు, ఈరాము నాయకుడు. వీరు ఏదోము దేశమునకు నాయకులు. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 2వ అధ్యాయము. ఇశ్రాయేలు కుమారులు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను, దాను, యోసేపు, బెన్యామీను, నఫ్తాలి, గాదు, ఆషేరు. యూదా కుమారులు ఏరు, ఓనాను, షేలా. ఈ ముగ్గురు కనానీయురాలైన షూయా కుమార్తె యందు అతనికి పుట్టిరి. యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడైనందున ఆయన వానిని చంపెను. మరియు అతని కోడలైన తామారు అతనికి పేరేసును, జేరాహును కనెను. యూదా కుమారులందరూ 5. పేరేసు కుమారులు హెజ్రోను, హామూలు. జేరాహు కుమారులు 5: జిమ్రీ, ఏతాను, హేమాను, కల్కోలు, దారా. కర్మీ కుమారులలో ఒకనికి ఆకాను అని పేరు. ఇతడు శాపగ్రస్తమైన దానిలో కొంత అపహరించి ఇశ్రాయేలుకు శ్రమ పెట్టెను. ఏతాను కుమారులలో అజర్యా అని ఒకడుండెను. హెజ్రోనునకు పుట్టిన కుమారులు ఎరహ్మేలు, రాము, కెలూబై. రాము అమ్మినాదాబును కనెను. అమ్మినాదాబు యూదా వారికి పెద్ద అయిన నయసోనును కనెను. నయసోను షల్మాను కనెను. షల్మా బోయాజును కనెను. బోయాజు ఓబేదును కనెను. ఓబేదు యెషయిని కనెను. యెషయి తన జ్యేష్ఠ కుమారుడైన ఎలియాబును, రెండవవాడైన అబినాదాబును, మూడవవాడైన షమ్మాను, నాలుగవవాడైన నెతనేలును, ఐదవవాడైన రద్దయిని, ఆరవవాడైన ఓజేమును, ఏడవవాడైన దావీదును కనెను. సెరూయా, అబీగయిలు వీరక్క చెల్లెండ్రు. సెరూయా కుమారులు 3: అబీషై, యోవాబు, ఆషాహేలు. అబీగయిలు అమాషాను కనెను. ఇష్మాయేలీయుడైన ఏతేరు ఆమాషకు తండ్రి. హెజ్రోను కుమారుడైన కాలేబు అజూబా అను తన భార్యలందును ఎరియోతునందును పిల్లలను కనెను. అజూబా కుమారులు ఎవరనగా ఏషేరు, షోబాబు, అర్దోను. అజూబా చనిపోయిన తర్వాత కాలేబు ఎఫ్రాతాను వివాహం చేసుకొనగా అది అతనికి హూరును కనెను. హూరు ఊరీని కట్టించెను. ఊరి బెసలేలును కనెను. తర్వాత హెజ్రోను గిలాదు తండ్రి అయిన మాకీరు కుమార్తెను కూడెను. తాను 60 సంవత్సరముల వయసు గలవాడైనప్పుడు దానిని వివాహం చేసుకొనగా అది అతనికి సెగుబును కనెను. సెగూబు యాయీరును కనెను. ఇతనికి గిలాదు దేశమందు 23 పట్టణములుండెను. మరియు గెషూరు వారును, సిరియనులను యాయీరు పట్టణములను, కెనాతును దాని ఉపపట్టణములను 60 పట్టణములను వారి యుద్ధ నుండి తీసుకొనిరి. వీరందరూ గిలాదు తండ్రి అయిన మాకీరునకు కుమారులు. కాలేబుదైన ఎఫ్రాతాలో హెజ్రోను చనిపోయిన తర్వాత హెజ్రోను భార్య అయిన అబీయా అతనికి తెకోవాకు తండ్రి అయిన అషూరును కనెను. హెజ్రోను జ్యేష్ఠ కుమారుడైన ఎరహ్మేలు కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడగు రాము, బూనా, ఓరేను, ఓజేము, అహీయా. అటారా అను ఇంకొక భార్య ఎరహ్మేలునకు ఉండెను. ఇది ఓనామునకు తల్లి. ఎరహ్మేలునకు జ్యేష్ఠ కుమారుడగు రాము కుమారులు మయజు, యామీను, ఏకేరు. ఓనాము కుమారులు షమ్మయి, యూదా. షమ్మయి కుమారులు నాదాబు, అబీషూరు. అబీషూరు భార్య పేరు అబీహైలు. అది అతనికి అహ్బానును, మోలీదును కనెను. నాదాబు కుమారులు సేలేదు, అప్పయియాము. సేలేదు సంతానము లేకుండా చనిపోయెను. అప్పాయిము కుమారులలో ఈషి అను ఒకడుండెను. ఈషి కుమారులలో శేషాను అనొకడుండెను. శేషాను కుమారులలో అహ్లయి అనొకడుండెను. షమ్మయి సహోదరుడైన యూదా కుమారులు ఏతేరు, యోనాతానును. ఏతేరు సంతానం లేకుండా చనిపోయాను. యోనాతాను కుమారులు పేలేతు, జాజా. వీరు ఎరహ్మేలునకు పుట్టినవారు. శేషానునకు కుమార్తెలే కాని కుమారులు లేకపోయిరి. ఈ శేషానునకు యర్హా అను ఒక దాసుడుండెను. వాడు ఐగుప్తీయుడు. శేషాను తన కుమార్తెను తన దాసుడైన యర్హాకు ఇయ్యగా అతనికి అత్తయిని కనెను. అత్తయి నాతానును కనెను. నాతాను జూబాదును కనెను. జూబాదు ఎఫ్లాలును కనెను. ఎఫ్లాలు ఓబేదును కనెను. ఓబేదు యోహును కనెను. యోహు అజర్యాను కనెను. అజర్యా హేలేసును కనెను. హేలేసు ఎలాషాను కనెను.
ఎలాషా సిస్మాయిని కనెను. సిస్మాయి షల్లూమును కనెను. షల్లూము ఒక్కమ్యాను కనెను. ఎకమ్యా ఎలీషామాను కనెను. ఎరహ్మేలు సహోదరుడైన కాలేబు కుమారులెవరనగా జీపు తండ్రి అయిన మేషా, ఇతడు అతనికి జ్యేష్ఠుడు. అబి హెబ్రోను మేషాకు కుమారుడు. హెబ్రోను కుమారులు కోరహు, తప్యుయా, రేకెము, షేమ. షేమ యొర్కెయాము తండ్రి అయిన రహామును కనెను. రేకెము షమ్మయిని కనెను. షమ్మయి కుమారుడు మాయోను. ఈ మాయోను బెత్సూరునకు తండ్రి. కాలేబు ఉపపత్ని అయిన ఎయీఫా హారానును, మేజాను, గాజేజును కనెను. మోజాను గాజేజును కనెను. హారాను గాజేజును కనెను. యహ్దాయి కుమారులు రేగేము, యోతాము, గేషాను, పేలేటు, ఎయీఫా, షయపు. కాలేబు ఉపపత్ని అయిన మయక షేబేరును, తిర్హానాను కనెను. మరియు అది మద్మన్నాకు తండ్రి అయిన షయాపును, మగ్బేనాకును, గిబ్యాకు తండ్రి అయిన షేవానును కనెను. కాలేబు కుమార్తెకు అక్సా అని పేరు. ఎఫ్రాతాకు జ్యేష్ఠుడిగా పుట్టిన హూరు కుమారుడైన కాలేబు కుమారులు ఎవరనగా కిర్యతారీము తండ్రి అయిన శోబాలును, బెత్లెహేము తండ్రి అయిన షల్మాయిను, బేత్గదేరు తండ్రి అయిన హారేపును. కిర్యతారీము తండ్రి అయిన శోబాలు కుమారులు ఎవరనగా హారోయే, హజీహమ్మాను, హమ్మీను, హోతు. కిర్యతారీము కుమారులెవరనగా ఇత్రీయులును, పూతీయులును, షుమ్మాతీయులు, మిష్రాయిలును. వీరి వలన సోరాతీయులను, ఎష్తాయియులను కలిగిరి. షల్మా కుమారులెవరనగా బెత్లెహేమును, నెటోపాతీలను, యోవాబు ఇంటి సంబంధమైన అతారోతీయులను, మానహాతీయులలో ఒక భాగముగానున్న జారీయులను. యబ్బేజులో కాపురమున్న లేఖికుల వంశములైన తిరాతీయులను, షిమ్యాతీయులను, షూకోతీయులను. వారు రేకాబు ఇంటివారికి తండ్రి అయిన హామాతు వలన పుట్టిన కెనీయుల సంబంధులు. ఇది మొదటి భాగం అండి. ప్రైజ్ ది లార్డ్.